మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక చిన్న పిల్ల నడిచి వెళ్ళిపోతోంది. గట్టిగా 5 ఏళ్ళు కూడా లేవు. పుట్టినరోజని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒంటి నిండా బంగారం పెట్టారు. ఆ పిల్ల వెళ్ళిపోతుంటే ఆ పిల్ల మెడలో ఉన్నటువంటి ఒక పెద్ద గొలుసు జారి కింద పడింది. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు, ఆ పిల్ల ఎవరో నాకు తెలుసు. అయినా అంత పెద్ద గొలుసు దాదాపు 15 తులాలు ఉంటుంది. ఆమె మెడలోంచి జారి పడిపోయింది. దీన్ని నేను తీసుకుంటే నాకు 15 తులాల బంగారం కలిసి వస్తుంది, బోలెడంత ధనం కలిసి వస్తుంది. కాబట్టి ఆ పిల్లకి తెలియదు, ఆడుకుంటోంది, జారి పడిపోయింది కాబట్టి నేను తీసేసుకుంటానని ఆ బంగారపు నగని తీసి నేను వాడుకున్నాను అనుకోండి, అప్పటికి సంతోషంగా ఉంటుంది, 15 తులాల బంగారం కలిసి వచ్చిందని. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు గడు, ఆయన ఎప్పుడూ సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. ఈ చేసిన పాపకర్మ ఏది ఉందో అది మహాపాతకం, బంగారాన్ని దొంగిలించడం. ఆ కారణం చేత వచ్చే జన్మలో ఈ జీవుడు అనేక కష్టములను పొందవలసి ఉంటుంది. అప్పటికి కలిసి వచ్చినట్టుగా కనపడింది, కానీ తరువాతి కాలంలో అది విశేషమైనటువంటి బాధలకు కారణమవుతుంది. దాన్ని ప్రియం అంటారు. మనసుకి అప్పటికి సంతోషంగా అనిపించింది, కానీ అది జీవుడి యొక్క ఉన్నతికి మాత్రం పనికిరాదు.